హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, OnePlus 13 అండ్ 13R మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో ఈరోజు ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మొబైల్ ప్రైజెస్, ఆఫర్స్, అలాగే ఈ మొబైల్స్ మనం కొనొచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. సో అయితే OnePlus 13 అనేది ఆల్రెడీ చైనాలో నవంబర్ నెలలో లాంచ్ అయిపోయింది. అక్కడ బేస్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ 53,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. కానీ మన ఇండియాలో చూస్తే 70,000 రూపాయలు దీని ప్రైస్ పెట్టారు. అంటే దాదాపుగా 17,000 రూపాయలు ప్రైస్ ఎక్కువ పెట్టారనమాట. ఇక OnePlus 13R అనేది అక్కడ ఏస్ 5 పేరు మీద లాంచ్ అయింది. OnePlus ఏస్ 5 పేరు మీద డిసెంబర్ నెలలో లాంచ్ చేశారు. 27,000 రూపాయలు ఏమో ప్రైస్ పెట్టారు బేస్ వేరియంట్. బట్ అదే మొబైల్ని మన ఇండియాలో 13R పేరు మీద తీసుకొచ్చింది. దాదాపుగా 43,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే 15,000 రూపాయలు దీని మీద కూడా ప్రైస్ ఎక్కువ పెట్టారు. ఎందుకు ఇంత ప్రైజెస్ పెట్టారు? సో ఇంత ప్రైజెస్ పెట్టినా మనం ఈ మొబైల్స్ని తీసుకోవచ్చా లేదనే విషయాన్ని కూడా సో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో ముందుగా OnePlus 13 సంబంధించిన స్పెసిఫికేషన్ మీకు క్విక్గా చెప్పేస్తాను. ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ సిరామిక్ గార్డ్ గ్లాస్తో అయితే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే వేగన్ లెదర్తో మరో మోడల్ కూడా అయితే వస్తుంది. ఇక వెయిట్ వచ్చేసరికి మీకు దాదాపుగా 210 గ్రామ్స్ ఉంటుంది. థిక్నెస్ 9mm దగ్గర మీకు థిక్నెస్ అయితే ఉంటుంది. IP69 అండ్ 68 టెస్ట్ వాటర్ రెసిస్టెంట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మిలిటరీ స్టాండర్డ్స్ ఉన్నాయా అనేది లేదనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ బీబీకే ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చే ఆ ఒప్పో కానీ ఆ రియల్మీ కానీ చూస్తే మనకి మిలిటరీ స్టాండర్డ్స్ని అయితే ఈ మధ్య ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఫ్రంట్ సిరామిక్ గార్డ్ గ్లాస్ని అయితే వాడారు అంటున్నారు కాబట్టి మేబీ ఉండొచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇంతకుముందు 12 చూస్తే మనకి కర్వ్ డిస్ప్లేతో వచ్చింది కదా, క్వాడ్ కర్వ్డ్ అంటే చూడడానికి మాత్రం డిస్ప్లే మనకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ A++ రేటింగ్తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది. అంటే ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 6.82 ఇంచెస్ 2K రెజల్యూషన్తో LTPO 4.1 AMOLED డిస్ప్లే, 1 బిలియన్ కలర్స్ ఉంటాయి. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, HDR10+, అలాగే HDR Vive సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 4500 నిట్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే డిస్ప్లే మాత్రం చాలా అల్టిమేట్ ఉంటుంది. ఇక ఫింగర్ ప్రింట్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇది మీకు అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక స్పీకర్స్ మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మాస్ అయితే ఇచ్చినట్టుగా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఓ రియాలిటీ అని చెప్పి ఈ మధ్యకాలంలో మనకి ఒప్పో అండ్ రియల్మీ తెస్తుంది. అది ఉంటే ఉండొచ్చు. ఇక ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Elite ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 3nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. UFS 4.0 స్టోరేజ్ టైప్, అలాగే LPDDR5X ర్యామ్ టైప్తో వస్తుంది. అంటే మొత్తం మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ చిప్ సెట్ని అయితే ఇందులో యూజ్ చేశారు. సో వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే పబ్జీ లాంటి గేమ్స్ని మనం 120 ఫ్రేమ్స్లో అయితే ఆడొచ్చని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇక Android 15 బేస్డ్ Oxygen OS 15తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక 4 years వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ని అయితే OnePlus ప్రామిస్ చేస్తుంది. అంటే సెక్యూరిటీ ప్యాచ్ మీకు ఇంకో 5 years రావచ్చు. కాకపోతే మనం శాంసంగ్ అలాగే గూగుల్ పిక్సెల్ లాంటి మొబైల్స్ చూస్తే ఇంచుమించి ఈ ప్రైజ్లోనే వచ్చేవి. వాళ్ళు 7 years అయితే ఇస్తున్నారు. బట్ ఒకసారి 4 years అంటే అయితే ఏం తక్కువేం కాదు. ఇక కెమెరాస్ చూస్తే రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్లో 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్తో వస్తుంది. మెయిన్ కెమెరా సోనీ LYT 808 ఈ సెన్సార్ అయితే వాడారు. OIS సపోర్ట్ కూడా ఉంటుంది. సెకండ్ కెమెరా మరి పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది. ఇందులో కూడా మీకు OIS అయితే ఉంటుంది. ఇది కూడా మీకు LYT 600 సెన్సార్ వాడారు. థర్డ్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఇది శాంసంగ్ సెన్సార్. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K 30 ఫ్రేమ్స్లో 4K 60 ఫ్రేమ్స్లో అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 32 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది సోనీ IMX615 ఈ సెన్సార్ అయితే వాడారు. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి USB టైప్ 3.2 OTG సపోర్ట్తో అయితే వస్తుంది. NFC సపోర్ట్ ఉంది. IR బ్లాస్ట్ ఉంటుంది. బ్లూటూత్ 5.4తో వస్తుంది. Wi-Fi 7 ఉంది. ఇంకా జీపీఎస్లో మీకు ఇండియన్ నేవిక్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఇక AI ఫీచర్స్ కూడా వీళ్ళు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 13R విషయానికి వస్తే 13R కూడా ఇంచుమించు చూడడానికి 13 లాగే ఉంటుంది. స్పెసిఫికేషన్ పరంగా కొన్ని మ్యాచ్ అవుతాయి, అన్ని మ్యాచ్ అవుతాయని చెప్పలేము. డిస్ప్లే అయితే మాత్రం మీకు ఇందులో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇది మనకి 2K రెజల్యూషన్ కాదు, 1.5K రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా మీకు 6.78 ఇంచెస్తో ఉంటుందన్నమాట. డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఉంటుంది దీంట్లో. ఇక Snapdragon 8 Gen 3 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక రేర్ సైడ్ మనకి కెమెరా ఇందులో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ అయి ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700 సెన్సార్ ఉంటుంది. OIS సపోర్ట్ అయితే ఉంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, ఇది పెరిస్కోప్ కాదు టెలిఫోటో సెన్సార్. ఇది 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఇది శాంసంగ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇదే సెన్సార్ మనకి అందులో అల్ట్రా వైడ్కి వాడారు అనమాట.
ఇక ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K 60 ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. కానీ ఫ్రంట్ కెమెరాకి వీళ్ళు 4K రికార్డింగ్ క్యాపబిలిటీని అయితే ఇవ్వలేదు. మనం 30,000 రూపాయలు దగ్గరికి వెళ్ళేటప్పటికే మనం ఫ్రంట్ కెమెరా 4K రికార్డింగ్ కావాలనుకుంటాం. బట్ దీనికి ఫ్రంట్ కెమెరా 4K రికార్డింగ్ అయితే ఇవ్వలేదు. ఇది చాలా పెద్ద మైనస్ అయిపోద్ది. ఇక 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి అయితే ఏమీ ఇవ్వలేదు. రేటింగ్ వచ్చేసరికి IP65 రేటింగ్ ఉంది. ఇది కూడా ఆలోచించాలి, ఎందుకంటే ఇంత రేట్ పెట్టాక మీరు IP68 ఇవ్వచ్చు. ఇది మనకి 13Rకి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే OnePlus 13R మీకు 12GB 256GBతో స్టార్ట్ అవుతుంది అనమాట. 42,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 16GB 512GB వేరియంట్ 49,999 రూపాయలు, అంటే దాదాపుగా 50,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. 50,000 రూపాయలు మనం మొబైల్ పెడుతున్నాం అంటే ఫ్రంట్ 4K లేకపోతే ఎలాగా, IP68 లేకపోతే ఎలాగా, వైర్లెస్ ఛార్జింగ్ అయితే తీసేయండి పోని. మనకి అదే 50,000కి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో ఆల్రెడీ మార్కెట్లో మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి. అయితే ఇక్కడ మనకి ఐసిఐసి కార్డు మీద బ్యాంక్ ఆఫర్ ఉంది. దాదాపు 3,000 రూపాయలు ఎంతో ఇస్తున్నట్టున్నారు. కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేస్తే మీకు 40,000 రూపాయలకి బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ ఇంకో 4,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే అందరూ ఎక్స్చేంజ్ అయితే చేసుకోలేరు. సో కార్డు ఉంటే కార్డు పెట్టి అయితే ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కాకపోతే అయినప్పటికీ సో మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మెయిన్ మైనస్ ఫ్రంట్ కెమెరా 4K ఇవ్వకపోవడం, IP68 రేటింగ్ ఒకటి లేకపోవడం, అలాగే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. సో ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటే సో దాని ప్రకారం ఇది తీసుకోవచ్చా లేదనేది తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక OnePlus 13 బేస్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ 69,999 రూపాయలు, 16GB 512GB వేరియంట్ 76,999 రూపాయలు. ఇక 24GB 1TB కూడా ఉంది దీంట్లో, అది దాదాపుగా 89,999, అంటే దాదాపుగా 90,000 రూపాయలు అయితే దాని ప్రైస్ అవుతుంది. అక్కడ దాకా వెళ్ళిపోతుంది. అక్కడ దాకా వెళ్ళినప్పుడు అంటే అంత ప్రైస్ పెడుతున్నప్పుడు OnePlus లాంటి బ్రాండ్ తీసుకోవడానికి ఇష్టపడతారా, లేకపోతే ఐఫోన్ అంటే యాపిల్ లేదా శాంసంగ్ లాంటి బ్రాండ్ తీసుకోవడానికి ఇష్టపడతారా అనేది వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అంత ప్రైస్ మార్కెట్ వీళ్ళకి ఉందని నేను అనుకోవట్లా. అఫ్కోర్స్ OnePlus మార్కెట్ లేదన్న ఉంది, అంటే వాళ్ళ మార్కెట్ నాకు తెలిసినంత వరకు 50 నుంచి 60 వరకు వీళ్ళ మార్కెట్ అయితే కవర్ చేయగలరు. ఆ సత్తా ఉంది OnePlus దగ్గర. అలా అని చెప్పేసి మరీ టూ మచ్ ప్రైజెస్ పెట్టి అంటే అంత దూరం తీసుకెళ్ళిపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పాలి. అయితే వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఐసిఐసి కార్డు మీద ఒక 5,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే ఉంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ ఒక 7,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయినప్పటికీ చూస్తే 65,000 రూపాయలు మీకు బేస్ వేరియంట్ అవుతుంది. చైనాలో ఇదే మొబైల్ 53,000 రూపాయలకి లాంచ్ చేసి ఇక్కడ 70,000 రూపాయలు పెట్టారంటే, అయితే రెండుకి రెండు మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ అయితే ఎక్కువైనాయి. మీరు ఆల్రెడీ OnePlus 12R కానీ OnePlus 12 కానీ వాడుతుంటే సో దీనికైతే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా మీరు కొత్తగా ఒక OnePlus మొబైల్ కొనాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో వీటిని అయితే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అది కూడా ఆఫర్లు వస్తాయి కదా మనకి, ఫెస్టివల్ ఆఫర్స్ అలాంటివి వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఇక దీనితోడు మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో OnePlus అనేసరికి చాలామంది దానికే భయపడుతున్నారు. అయితే అన్ని మొబైల్స్ వస్తాయని నేనైతే చెప్పను. అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి లైఫ్ లాంగ్ వారంటీని కూడా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ఎప్పుడు గ్రీన్ లైన్ వచ్చినా తీసుకెళ్ళిస్తే మనకి వాళ్ళు కొత్త డిస్ప్లే అయితే వేసిస్తారు. అలా అని చెప్పి ఫిజికల్ డ్యామేజ్లో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే వీళ్ళైతే ఏమి చేయరు అనమాట, చేతులు ఎత్తేస్తారు. ఏ బ్రాండ్ అయినా సరే మీకు సర్వీస్ చేసేదానికన్నా మీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి అనమాట. వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఛార్జర్ అలాగే బ్యాక్ కేస్ ఇలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇప్పుడు మనం చైనాతో కంపేర్ చేస్తే ఇంత ప్రైస్ ఎక్కువ ఎందుకు అంటే 15,000 రూపాయలు ఎక్కువ, అలాగే 13కి 17,000 రూపాయలు ఎక్కువ ఎందుకు ఉందంటే ఇంపోర్ట్ ట్యాక్సెస్ అని, GST అని, ఈ అని మొత్తం కలిపి మన నెత్తినేసేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ బ్రాండ్లు కలిపి మాట్లాడుకోవాలి. సో ఇంపోర్ట్ ట్యాక్సెస్ అంతంత తీసుకుంటున్నప్పుడు ఆ భారాన్ని కస్టమర్ల మీద వేస్తే ఇక్కడ ప్రాఫిట్ ఎవరికి అంటే వీళ్ళ ప్రాఫిట్ ఏమాత్రం తగ్గట్ల. చైనాలో అమ్ముకున్నప్పుడు ఏ ప్రాఫిట్ అయితే వస్తుందో దానికన్నా ఇంకో 2-3 వేల రూపాయలు ఎక్స్ట్రానే మనకి ఇక్కడ ట్యాక్స్ కట్టగా మన దగ్గర నుంచి వీళ్ళు ప్రాఫిట్ లాగుతున్నారు అనమాట. గవర్నమెంట్ ప్రాఫిట్ గవర్నమెంట్కి వచ్చేస్తుంది ట్యాక్సుల రూపాయన. ఇక్కడ బలైపోతుంది ఎవరు అంటే మనలాంటి కస్టమర్స్. సో ఇక్కడ గవర్నమెంట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సో ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఫస్ట్ ఎలాగైనా గవర్నమెంట్కి రావాల్సిందే. సో ఆ ఇంపోర్ట్ ట్యాక్సెస్ GST వీళ్ళు ఎలాగైతే తీసుకుంటారో తీసుకొని సో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే జరగాలి, అసెంబ్లీ కాదు. అక్కడ నుంచి స్పేర్ పార్ట్స్ ఇక్కడ తీపించుకొని ఇక్కడ అసెంబ్లీ చేసేదే ఎక్కువ అయిపోతుంది. దీనివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, కొద్దిగా ట్యాక్స్ నుంచి తప్పించుకుంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఇక్కడ అసెంబ్లీ చేస్తున్నా మేము ఫ్యాక్టరీలు పెట్టామని చెప్పి తప్పించుకొని మొత్తం ట్యాక్స్ మొత్తం మన నెత్తి మీద వేస్తున్నారు అనమాట. అంటే ఒకవేళ ఇంపోర్ట్ చేసుకుంటే ఎంత అయితే పడిద్దో
ఆ ఫోన్కి అంత ట్యాక్స్ మన దగ్గర వసూలు చేస్తున్నారు. ప్రజలంటే వేరు, గవర్నమెంట్ అంటే వేరు కాదు. ప్రజలు ఉంటేనే గవర్నమెంట్ ఉంటుంది. ప్రజల జోబులో డబ్బులు దుబ్బేసి మళ్ళీ గవర్నమెంట్ కడుతున్నారంటే మన జోబులో డబ్బులు దుబ్బేసి మనకే శాలరీ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో ఈ విషయాల గురించి మాట్లాడుకుంటే కాంట్రవర్సీ అయిపోద్ది, పక్కన పెట్టేస్తే. సో ఓవరాల్ గా మీకేమనిపించింది? సో ఈ 13 and 13R ప్రైజెస్ కానీ మీరు ఎవరైనా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.